చంద్రబాబు ఏనాడు రైతులకు మేలు చేయలేదు అని విమర్శించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. రైతుల కన్నీళ్లలో కూటమి సర్కారు కొట్టుకుపోవడం ఖాయమన్నారు. రైతు సమస్యలపై కనీసం సమీక్షలు కూడా జరపడం లేదు అని మండిపడ్డారు లేళ్ల అప్పిరెడ్డి. రైతు పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర కల్పించాలంటే మా దగ్గర డబ్బులు లేవంటారా? ఎంత ధైర్యం! అంటే రైతాంగం అంటే అంత చులకనమైనటువంటి భావంతో మీరు ఆలోచన చేస్తా ఉన్నారా? రైతాంగం అంటే మాకు లెక్కలేదనే భావంతో మీరు మాట్లాడుతూ ఉన్నారా? డబ్బు లేవా? 3,57,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి 2 సంవత్సరాలు కాకముందే అప్పుగా తీసుకొచ్చారే. అప్పుగా తీసుకొచ్చినటువంటి ఆ లక్షల కోట్ల రూపాయలు ఏ పక్కకు వెళ్ళాయి? ఎవరి జేబుల్లో నింపుతా ఉన్నారు? సింగపూర్ మంత్రులు వెళ్ళారట. నిజంగా ఆశ్చర్యం కలుగుతూ ఉండేది. సింగపూర్ మంత్రులు వెళ్తే కోట్ల రూపాయలు ఖర్చు పెడతారట. ఏం ట్రైనింగ్ స్వామి మీరు వెళ్ళింది? రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఆ ఎన్నికల్లో రైతుల శక్తి, రైతులకు ఉన్నటువంటి ఓటు అనే ఆయుధంతో ఈ ప్రభుత్వాన్ని కొల్లబడుస్తారు.